తిరిగి స్వాగతం. మరి కాసేపట్లో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి పంచాంగ శ్రవణం ని చూద్దాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. రోమాంచమనే ఘన కంచుకము రోమాంచమనే ఘన కంచుకము రామ భక్తుడనే ముద్ర పిళ్ళయు రోమాంచమనే ఘన కంచుకము రామ భక్తుడనే ముద్ర పిళ్ళయు రామనామమనే రామనామమనే వరఖగని రామనామమనే వరఖగని రామనామమనే వరఖగని రామనామమనే వరఖగని రాజుల్లో నయ్య జాగరాజు నీగే రాజుల్లో నయ్య జాగరాజు రామనామమనే వరఖగని 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 రామనామమనే రామనామమనే రామనామ సని ధని భని 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 భమ సరి భని రామనామ సని ధని భని 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 భమ సరి భని రామనామ రామనామమనే రామనామ హరి ధరి ధని ధని భని 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 రామనామ హరి ధరి నిధ భని భరి మధరి నిజ మరి జ భరి జని భరి జ సని భరి భని రామనామమనే Sani sa sa
జాగరాజు నీరే బంధురేతి కొలువు బంధురేతి కొలువు రామా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ కచేరీలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఒక ముఖ్య గమనిక, ఈ ఆడిటోరియం పక్కన ఉన్న ఒక ఇంటి ముందు భక్తులు లేకపోతే ఎవరో కొన్ని కార్లు అక్కడ పెట్టున్నారు. దయచేసి ఆ కార్లు అడ్డం తీయవలసిందిగా వారి విజ్ఞప్తి. ఒక ఇంటి ముందు పెట్టున్నారు, వారు అర్జెంటుగా ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వారు బయటికి వెళ్ళలేకపోతున్నారు. దయచేసి ఈ బిల్డింగ్ పక్కనున్న ఇంటి బయట ఎవరైతే కార్ పార్క్ చేసి ఉన్నారో వారు దయచేసి ఆ కార్లను అడ్డం తీయవలసిందిగా కోరిస్తున్నాం. నా పేరు వంశీ చాగంటి. ఈరోజు ఈ విశిష్ట కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను నేను. భారత్ టుడే నిర్వహిస్తున్న పంచాంగ పఠనం శ్రవణం కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారత్ టుడే ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన్మథనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పి దుర్ముఖి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. మీరు ఎంతో అభిమానించే భారత్ టుడే న్యూస్ ఛానల్ గత ఏడాది మీ ఆదరణతో గోరక్షా దివస్, యువ సంకల్ప్ దివస్, ప్రేమ్ దివస్ ఇలా ఎన్నో ఈవెంట్లు విజయవంతంగా పూర్తి చేసుకుని దుర్ముఖిలోకి నూతన ఉత్సాహంతో అడుగుపెట్టింది. ఈ ఏడాది ఛానల్ చేపట్టిన తొలి ఈవెంట్ పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద పంచాంగ శ్రవణ కార్యక్రమం. మన్మథనామ సంవత్సర ఉగాది నాడు స్వామి పరిపూర్ణానంద వారి పంచాంగ పఠనంలో చెప్పినవన్నీ చెప్పినట్టుగా జరిగిన నేపథ్యంలో ఈ ఏడాది స్వామీజీ ఏం చెబుతారు, ఏం జరగబోతోంది అన్న కుతూహలం మీతో పాటు నాకు కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఏటా స్వామి పరిపూర్ణానంద వారి పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం శ్రీపీఠం ఆధ్వర్యంలోనే నిర్వహించడం ఒక ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. అటువంటిది ఈసారి తొలిసారిగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమం పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద భక్తులైన జంట నగరాల ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆది నుంచి భారత్ టుడే ఛానల్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న ఆర్యవైశ్య సంఘాలతో కలిసి భారత్ టుడే చేపట్టిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం చెప్తున్నాను. నేటి కార్యక్రమ నిర్వహణలో భారత్ టుడేకు తోడ్పాటునందిస్తున్న జంట నగరాల ఆర్యవైశ్య సంఘాల సమాఖ్యలోని వివిధ సంఘాలకు కూడా మేము మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. భారత్ టుడే న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పిరిచువాలిటీ కలగలిసిన ఒక ఛానల్. దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన తొలి తెలుగు న్యూస్ ఛానల్ భారత్ టుడే. భారత్ టుడే యొక్క ఆశయాలేమిటో, కార్యాచరణ ఎలా ఉందో ఒక్కసారి మనం ఈరోజు చూద్దాం. భారతదేశం విశ్వగురువు. ప్రపంచం అక్షరాభ్యాసం చేయక మునుపే వేద వేదాంగాలు, ఇతిహాస పురాణాలు, వ్యాకరణ శాస్త్రాలను అందించిన ఘనతమది. శతాబ్దాలుగా మన ధర్మంపై, మన విశ్వాసాలపై, మన నాగరికతపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నా చెక్కు చెదరని ఈ సంస్కృతికి కారణం మన పూర్వీకుల ప్రతిభ, మేధా సంపత్తి కాదా?
అట్టి ప్రతిభను భావితరాలకందించే బాధ్యత ఎవరిది? అలనాటి సుసంపన్న భారత్కి ఏం జరిగింది? భారతదేశానికి పూర్వ వైభవం సాధించలేమా? మన దేశాన్ని మరోసారి విశ్వగురువు స్థానంలో నిలబెట్టలేమా? ఈ ప్రశ్నలకు సమాధానమే భారత్ టుడే. విశ్వసనీయ వార్తలు, పదునైన కథనాలు, లోతైన విశ్లేషణలు, మెరుగైన వ్యాఖ్యానాలు, అర్థవంతమైన చర్చలు, ఆలోచింపచేసే వాదనలు, అబ్బురపరిచే వింతలు, కనువిందు చేసే వినోదాలు, నిజానిజాల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమాజానికి గురువులు, జగద్గురువుల మార్గదర్శనం, పుణ్యక్షేత్రాల సందర్శన, మహిళల చైతన్యం, బాలల వికాసం, యువతలో ఆత్మస్థైర్యం, వెరైటీ గేమ్ షోలు, మహిళల కోసం ప్రత్యేక ఆకర్షణీయ కార్యక్రమాలు. ఇవి మాత్రమే కాదు, విదేశీ సిరాతో మన చరిత్రను వక్రీకరించిన వైనాన్ని సంస్కరించి అసలు సిసలైన భారతీయ చరిత్రను నేటి తరానికి అందిస్తుంది భారత్ టుడే. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.
12 మంది యువతీ యువకులు చేసే ఓ మహా సాహస యాత్ర. మహాపుణ్యక్షేత్రం వారణాసి నుండి చార్ధాం వరకు సాగే ఓ అద్భుత యాత్ర. తమ కన్నవారి కలల్ని నిజం చేసేందుకు ఎదుర్కొన్న ఓ మహా పరీక్ష. ఈ పరీక్షలో గెలిచే విజేతల్ని మీ ముందుంచే అద్భుతమైన కార్యక్రమమే మహా సంకల్పం. ఇదే మహా సంకల్పం. మీ భారత్ టుడేలో శ్రీపీఠం ఆధ్యాత్మిక మాసపత్రిక. చదవండి, చదివించండి, ఆచరించండి. చందాదారులుగా చేరాలనుకునేవారు సంప్రదించవలసిన నెంబర్లు 0402707665, 65221666, 98490285565. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం పలుకుతుంటాం. అలాగే ఈసారి కూడా మన్మథనామ సంవత్సరం నుంచి దుర్ముఖిలోకి ఎన్నో ఆశలు ఆశయాలతో అడుగు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు దుర్ముఖి పంచాంగ శ్రవణానికి ముందు మన్మథనామ సంవత్సరంలో స్వామి పరిపూర్ణానంద వారు ఏం చెప్పారు, ఏం జరిగింది అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మన్మథనామ సంవత్సరంలో స్వామి పరిపూర్ణానంద చెప్పిన పంచాంగ శ్రవణం నిజమైంది. దానికి పలు ఘటనలే ఉదాహరణలుగా నిలిచాయి. నాయకులు వాగ్దానాలు ఎక్కువ ఇస్తుంటారు, ఆచరణలో మాత్రం చాలా తగ్గిపోతుందని స్వామి పరిపూర్ణానంద పంచాంగ శ్రవణంలో సెలవిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. రైతు రుణమాఫీపై క్లారిటీ లేదు. ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. నిరుద్యోగ సమస్యలు అలాగే ఉన్నాయి. నాయకులు పాలకులు కూడా వాగ్దానాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటుతాయి. ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని స్వామి పరిపూర్ణానంద గత పంచాంగ శ్రవణంలో తెలిపారు. అలాగే గతేడాది కేజీ ఉల్లిపాయలు 80 రూపాయలు అమ్మారు. కేజీ కందిపప్పు ధర 200 రూపాయలు పైకి చేరింది. అలాగనే నిత్యావసర వస్తువులు ధరలు మిన్నంటుతాయి, ఆకాశాన్ని మిన్నంటుతాయి. ప్రజల్లో కొద్దిగా ఆందోళన పెరుగుతూ ఉంది. రాజకీయ సేవా రంగంలోని స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుందన్నారు స్వామీజీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా మహిళా కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మహిళా మంత్రులు, 5 రాష్ట్రాలకు సీఎంలుగా మహిళలే అవడం విశేషం. రాజకీయ సేవా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. కొత్త రాష్ట్రానికి కొత్త కష్టాలు తప్పవన్నారు స్వామి పరిపూర్ణానంద. ఎన్నికల నుంచి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయిస్తుందని శంకుస్థాపన సమయంలో అందరూ అనుకున్నారు. కానీ మోడీ గుప్పెడు మట్టి, గుక్కెడు నీళ్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో వారికి కేంద్రం నుండి ఈ 2 రాష్ట్రాలకి సహాయము పూర్తిగా ఏమాత్రము అందే పరిస్థితులు కనపడట్లేదు. మృగ్యం వీళ్ళు సలాం కొట్టినా అక్కడేం గులామీ చేసే అవకాశం నాకేం కనపడట్లేదు. వర్షాలు బాగానే పడతాయి, కానీ అవసరమైనప్పుడు పడవు. అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోతారు.
జూలై, ఆగస్టు తర్వాత ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు స్వామీజీ. అన్నట్లే వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు కురవలేదు. శీతాకాలంలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై, చిత్తూరు, కడప, నెల్లూరును వరదలు ముంచెత్తాయి. తాజాగా నెల రోజుల క్రితం వరంగల్లో అకాల వర్షం కురిసింది. మిర్చి పంట నాశనమైంది. వర్షాలు కావలసిన దానికంటే కూడా ఎక్కువ పడతాయని చాలా పంచాంగాలు చెప్తున్నాయి. నిజంగా కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అవసరమైనప్పుడు పడితే బాగుంటుంది. అలాగనే అకాల వర్షాల కారణంగా రైతుల యొక్క పంటలు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రోగ భయం, చోర భయం, అగ్ని భయం ఉన్నాయని పంచాంగ శ్రవణంలో స్పష్టం చేశారు స్వామి పరిపూర్ణానంద. మన్మథనామ సంవత్సరంలో జికా వైరస్ ఎందరి ప్రాణాల్ని తీసిందో మనకి తెలుసు. అక్కడక్కడ చికెన్ గున్యా కూడా ఆందోళన కలిగించింది. అలాగే చైన్ స్నాచింగ్ పెరిగిపోవడం, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ విధ్వంసం, రాయలసీమలో పెళ్లిళ్లలో చోరీలు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా దొంగతనాలు జరిగాయి. ఇటు అగ్ని ప్రమాదాలు కూడా మన్మథనామ సంవత్సరంలో బాగానే జరిగాయి. ఢిల్లీలోని మంగోల్పురి, విజయవాడ రాణిగారి తోట, పాల్వంచ రూరల్ మొండికట్ట ప్లాంటేషన్ సహా 40కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. రోగ భయం, చోర భయం, ఇవన్నీ కూడా అగ్ని భయం, ఈ మూడు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రెండు రాష్ట్రాలకు కూడా రోగ, అగ్ని, చోర భయాలు కూడా ఉన్నాయి. మన్మథనామ సంవత్సరంలో పెద్ద కంపెనీలు కుంటుపడతాయని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. స్వామీజీ చెప్పినట్లుగానే కింగ్ ఫిషర్, విజయమాల్యా కంపెనీలు మూతపడ్డాయి. అలాగే అగ్రిగోల్డ్ మోసం సహా పలు కంపెనీలు దివాళా తీశాయి. అలాగనే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడే అవకాశాలు, ప్రమాదాలు కూడా ఉంది. అభివృద్ధి అనేది మందకొడిగా సాగుతుందని స్వామీజీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్ధిపై అందరికీ అయోమయంగానే ఉంది. అలాగనే అభివృద్ధి మందకొడిగా సాగుతూ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో. క్రీడారంగంలోని వారికి మంచి ఖ్యాతి వస్తుందని స్వామీజీ చెప్పారు. చెప్పినట్లుగానే సానియా మిర్జా, సైనా నెహ్వాల్కు పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. క్రీడా రంగంలో వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించింది. క్రికెట్లో భారత జట్టు మంచి విజయాలనే సాధించింది. చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ బ్రిడ్జ్, సాధారణ టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకే గర్వకారణంగా నిలిచింది. మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ వన్డే నెంబర్ 1 ర్యాంక్ ప్లేయర్గా నిలిచింది. క్రీడారంగంలో భారతదేశానికి ఒక మంచి అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. మన్మథనామ సంవత్సరంలో భూమి రేట్లు విపరీతంగా పెరుగుతాయని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రకటనతో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. భూమి రేటు చాలా అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నాయకుల్లో కొందరు వాహన ప్రమాదాలకు గురవుతారని స్వామీజీ తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వామీజీ చెప్పినట్లుగానే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కి యాక్సిడెంట్స్ అయ్యాయి. నాయకుల్లో కొందరు వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి చాలా సంఘటనలు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి నాయకులు, పాలకులు, అంటే నాయకులు ఇన్ ది సెన్స్ అటు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఇటు అధికార పక్షంలో ఉండొచ్చు, ఎక్కడున్నప్పటికీ కూడా నాయకులు ఈ సంవత్సరం వాహనాల్లో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అధిక శాతం కుజుడు, శని వీళ్ళ యొక్క ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవినీతి కుంభకోణాల్లో కొంతమంది నేతలు అడ్డగోలుగా చిక్కుకునే ప్రమాదం ఉందని పంచాంగ శ్రవణంలో స్వామీజీ అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవినీతిలో 2014కు సంబంధించి మన దేశం 85వ స్థానంలో నిలవగా 2015లో అది 76కు మెరుగైంది. అవినీతి కుంభకోణాల్లో కొంతమంది నేతలు అడ్డగోలుగా చిక్కుకునేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ప్రధాని మోడీ జాతకం బాగుందని, మన్మథనామ సంవత్సరంలో ఆయన ద్వారా మన దేశానికి పెట్టుబడులు వస్తాయని స్వామి పరిపూర్ణానంద వివరించారు. చెప్పినట్లుగానే మోడీ 12 నెలల వ్యవధిలో 37 దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పారు. దేశానికి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేశారు. కొన్ని దేశాలతో భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకుని అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి యొక్క జాతక పరిశీలన చేస్తూ దీన్ని చేస్తే ఆయనకు ఒక మంచి యోగ కాలంగా చాలామంది పరిగణించారు. అది కూడా కనపడుతూ ఉంది. మనల్ని పరిపాలించేటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జాతక పరిశీలన కూడా చేశారు. ఆయనకి చాలా బాగుందని చెప్పడం కూడా అందరి ద్వారా వినడం జరిగింది. దీన్ని సమన్వయపరిచి చూస్తే ఆయన తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో భారతదేశానికి కూడా ఒక మంచి పేరుని, మంచి అభివృద్ధి
అభివృద్ధిని కూడా సూచించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆగస్టు తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాలు దేశం మొత్తానికి ఉపయోగపడతాయని స్వామీజీ చెప్పారు. ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కేంద్రం కొంచెం నిధులు కేటాయించొచ్చని అన్నారు. ఆర్థిక రైల్వే బడ్జెట్లో కేంద్రం రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. ఉత్తరార్ధంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఆగస్టు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే ప్రధానమంత్రి వాళ్ళ యొక్క కేబినెట్ అంతా కూడా ఆ నిర్ణయాలు దేశం మొత్తానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి కొన్ని నిర్ణయాలు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు. వైద్య రంగంలో ఓ ఔషధాన్ని కనుగొని మంచి స్థాయికి చేరి మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని స్వామి పరిపూర్ణానంద వివరించారు. ప్రస్తుతం దేశాలను వణికిస్తున్న జికా వైరస్ కు తొలి వ్యాక్సిన్ ను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్ శాస్త్రవేత్తలు చెప్పారు. అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వైరస్ కు మందు కనుగొనాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. దోమల ద్వారా, లైంగిక చర్యల ద్వారా వ్యాపించే జికా వైరస్ కు తాము ఇటీవలే వ్యాక్సిన్ ను కనుగొన్నామని, ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగనే భారతదేశం నుంచి ఈ సంవత్సరం వైద్య రంగంలో అంటే